అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రంజాన్ నెల అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. గత 5 సంవత్సరాల క్రితమైతే మే నెలలో వచ్చింది. మనకు 5 సంవత్సరాలు దాటిన తర్వాత జనవరి నెలలో వస్తుంది. ఇలా రావడానికి గల కారణం ఏమిటి? మనం ఏదైతే ప్రాపంచిక పరంగా వాణిజ్యపరంగా వాడుతున్న క్యాలెండర్ ఏదైతే ఉందో అది గ్రిగోరియన్ క్యాలెండర్. దానిని సూర్యుని యొక్క కాలమాన ప్రకారం రూపొందించడం జరిగింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలము 365 రోజుల 5 గంటల 48 నిమిషాలు. దాని ప్రకారము సంవత్సరానికి 365 రోజులు సమయము అనేది నిర్ధారించడం జరిగింది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. సూర్యుని ప్రకాశవంతంగాను చంద్రుని కాంతివంతంగాను తీర్చిదిద్దినవాడు ఆయనే. సంవత్సరాల యొక్క సంఖ్యను లెక్కను నిర్ధారించడం కోసము చంద్రుని యొక్క దశలను నిర్ధారించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మరొక చోట తెలియజెప్పడం జరిగింది. వారు నిన్ను నెలవంకను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ, అది ఆరాధన వేళలను హజ్ దినాలను తెలుసుకోవటానికి నిర్ధారించడం జరిగింది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చంద్రుని యొక్క ప్రస్తావన తేవటం జరిగింది. అంటే చంద్రుని యొక్క దశల ద్వారానే నెలల లెక్కింపు ఉండాలి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలకు ఆజ్ఞాపించడం జరిగింది. దాని ప్రకారమే చంద్రుని యొక్క దశలు అంటే ఒక నెలకి 29 రోజులు లేదా 30 రోజులు వస్తాయి. మరి 12 నెలలకి మొత్తం 355 రోజులు వస్తాయి. అంటే ప్రాపంచిక పరంగా వాణిజ్యపరంగా మనము నేడు ఏదైతే వాడుతున్నామో ఆ క్యాలెండర్కి మరియు ధార్మికంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్దేశించిన చంద్రుని యొక్క దశల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ క్యాలెండర్కి మధ్య సమయము 11 రోజులు సమయము తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక 11 రోజుల సమయం అనేది మనకు ముందు ఉంటుంది, అంటే ముందుకు జరుగుతూ ఉన్నట్లు ఉంటుంది. అందుకే రంజాన్ నెల అనేది ప్రతి సంవత్సరము 11 రోజులు ముందుకు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు మార్చిలో జరుపుతున్నాము, మరొక 5 సంవత్సరాలు గడిస్తే జనవరిలో మనం జరుపుకుంటాము రంజాన్ నెల. మరొక 10 సంవత్సరాలు గడిస్తే సెప్టెంబర్లో జరుపుకుంటాం రంజాన్ నెల. ఈ విధంగా సమయం అనేది ముస్లింలు ధార్మికంగా సర్వమానవాల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నిర్దేశించినటువంటి విధానము చంద్రుని యొక్క కాలమాన ప్రకారము నెలలు ఉండాలి అని చెప్పి దాని ప్రకారమే ముస్లింల యొక్క నడవడిక ఉంటుంది. కాబట్టి రంజాన్ నెల అనేది 29 లేదా 30 రోజులు ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక 11 రోజులు ముందుకు వెళుతూ ఉంటాయి. కాబట్టి ఈ తేడా వల్లే ఆ యొక్క ప్రాపంచిక పరంగా వాడేటటువంటి గ్రిగోరియన్ క్యాలెండర్కి ధార్మికంగా వాడేటటువంటి ఇస్లాం యొక్క క్యాలెండర్కి 11 రోజులు తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నెల అనేది ఒక 11 రోజులు ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారని భావిస్తూ, అలాగే ఈ విషయంలో మంచి సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా తెలియజెప్పడానికి ప్రయత్నించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి